ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. గురువారం ఆమె అందోల్ మండలం నేరడిగుంట, వట్టిపల్లి మండలం గట్టుపల్లిలో జరిగిన అంగన్వాడీ బడిబాట కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో 1249 ప్రభుత్వ పాఠశాలలలో 5248 మంది నైపుణ్యం గల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. బాలికల కోసం ప్రత్యేకంగా 22 కస్తూరిబా పాఠశాలలు, 10 ఆదర్శ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల గురుకుల పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసి, వెనుకబడిన విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పాఠ్య విధానాలను అమలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. విద్యార్థులకు 2 జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే నూతన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్ కోరారు. వారి పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, పీడీ మెప్మా గీత, ఆర్డీఓ పాండు, మార్కెటింగ్ చైర్మన్ జగమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే డిజిటల్ లైబ్రరీస్ ద్వారా ఏదైతే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో దాంట్లో వెనుకబడి ఉన్న చిన్నారులకు కస్టమైజ్డ్ లెర్నింగ్ ప్లాన్స్ అన్నది ఇస్తూ వారికి హెడ్సెట్స్ ద్వారా బోధన చేస్తూ ఇతర విద్యార్థులతో సమానంగా వారి సామర్థ్యాలు కూడా వచ్చే విధంగా బోధన అన్నది మనము ఇవ్వబోతున్నాము. మొత్తం 150 పాఠశాలల్లో ఈ సంవత్సరము ఈ బోధన కూడా చేయనున్నాము. కాబట్టి ఎన్నో నూతన బోధన పద్ధతులతో అది ఈసారి కూడా మన ఉపాధ్యాయులందరికీ కూడా మన వేసవి కాలంలో ట్రైనింగ్ అన్నది విద్యాశాఖ ద్వారా ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 5249 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారందరికీ కూడా విద్యాశాఖ ద్వారా వారం రోజుల పాటు ఒక మంచి ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. వారికి ఏ విధంగా బోధిస్తే చిన్నారులకు బాగా అర్థమవుతుంది, బాగా వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు అన్న కాన్సెప్ట్ మీద బోధన అందించడం జరిగింది. కాబట్టి విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మీ తరపు నుంచి కూడా తప్పకుండా మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలకే పంపించవలసిందిగా కోరుతున్నాను. ఎంతో ఖర్చు చేసుకుంటూ బస్సులు ఎక్కించి ఎక్కడో వేరే దూరం పంపించకుండా మీకు అందుబాటులో ఉన్న గ్రామంలోనే ఈ పిల్లల్ని పంపిస్తే వారికి సురక్షితంగా కూడా ఉంటారు. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ తో విద్యా బోధన అందుతుంది, మీకు కూడా ఖర్చు తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా మన పాఠశాలలోనే అది మిడ్ డే మీల్స్ కూడా వారికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మంచి సదుపాయాలు ప్రభుత్వం పిల్లలకు అందిస్తూ ఉన్నారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందిస్తూ ఉన్నారు. 2 పేర్ల యూనిఫామ్స్ అందిస్తున్నారు. అలానే గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మరమ్మతులు కూడా చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అంటే ఆ గ్రామంలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు మరియు ఆ పాఠశాలలో చదివే పిల్లల తల్లులు వీరితో కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారానే పాఠశాలకు సంబంధించిన మరమ్మతులు అంటే టాయిలెట్ రిపేర్స్ అవ్వచ్చు, పైకప్పు రిపేర్స్ అవ్వచ్చు, విండో డోర్ రిపేర్స్ అవ్వచ్చు, ఎటువంటి రిపేర్స్ ఉన్న వాటర్ సప్లై అవ్వచ్చు, అవన్నీ కూడా తప్పకుండా పాఠశాలలో సదుపాయం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ఏడాది మన జిల్లాలో మొత్తం కూడా 27 కోట్లతో మనము నిధులు మంజూరు చేస్తూ ఈ మరమ్మతులు అన్నది ప్రభుత్వ పాఠశాలల్లో చేయించడం జరిగింది. ఇంకా కూడా ఏవైనా ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతులు అవసరం ఉంటే అవన్నీ కూడా విద్యాశాఖ ద్వారా మనము అవన్నీ కూడా ఇమీడియట్ గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కి చెప్తూ వారికి నిధులు మంజూరు చేస్తూ ఆ మరమ్మతులు కూడా చేయించడం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా పారిశుద్ధ్యం అన్నది ఎంతో ముఖ్యమైనది. ఆ పారిశుద్ధ్యం నిర్వహించడానికి ఇది వరకు కొంతవరకు వారికి గ్రాంట్ అన్నది రిలీజ్ అయ్యేది కాదు. గ్రామ పంచాయతీ నిధుల నుంచే చేయమని ఇది వరకు చెప్పేది. కానీ ఇప్పుడు జిల్లాలో ఉన్న డిఎంఎఫ్టీ నిధుల నుంచి ప్రతి నెల కూడా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి పాఠశాలకు కూడా
కమిటీస్ కి మనము నిధులు అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంతో ఉపాధ్యాయులు కూడా అక్కడున్న పాఠశాలలో మెరుగుగా పారిశుద్ధ్యం అన్నది, టాయిలెట్స్ క్లీనింగ్ గానీ, పరిసరాల పరిశుభ్రత గానీ చేయించడం చాలా సులువు అవుతుంది. అలానే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ప్రైమరీ పాఠశాల అంటే ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధన కూడా గతేడాది ప్రారంభించుకున్నాము. మన జిల్లా